స్థానికురాలైన తనను భీమిలి నియోజకవర్గ ప్రజలు తన గెలుపును ఆకాంక్షిస్తున్నారని భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని నాగోతి నాగమణి అన్నారు. తగరపు వలస దగ్గరలోని సంగివలసలో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత 5 నెలలుగా అలుపెరగని ప్రచారం చేసిన తనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఇంటింటి ప్రచారంలో తనను ఎంతో ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ ప్రజల తీర్పునకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. భీమిలి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పర్యటించిన తనకు ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా తనకు కేటాయించిన బకెట్ గుర్తును ప్రకటించారు. బ్యాలెట్ లోని 10వ నెంబర్లో ఉన్న బకెట్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. మరి గత అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి గడప గడప ప్రోగ్రాంలో మరి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఇలా పోటీ చేస్తున్నాను ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని జరిగిందండి. మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపు వలస, భీమినిపట్టణం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29th నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి. దీన్ని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను. అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని, గెలుపు ఓటం పక్కన పెట్టండి, ఈ రోజున ఇంతలాగా ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు వస్తున్న విధానాన్ని అయితే చూసి మేమందరము తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి. మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. మరి నేనైతే ఒక ఏరియాకి వెళ్ళాము, రెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ అండి. అక్కడైతే వాళ్ళు మంచినీటిని మురికి కాలువలో పట్టుకుంటున్నారు. సో అదైతే ఎంతో దయానీయంగా ఉంది. అంటే పద్మనాభం వెళ్తే అక్కడ పాండ్రంగిలో అయితే బ్రిడ్జి సమస్య అండి. వాళ్ళైతే ఫైటింగ్కి వచ్చారు నా పైన. సో ఎన్ని సంవత్సరాలు ఎన్ని జనరేషన్లు అయినా కూడా అక్కడ బ్రిడ్జి సమస్య అయితే క్లియర్ అవ్వలేదు. అదేవిధంగా మన మధురవాడ చూసుకున్నట్టయితే కొమ్మాదిలో కూడా ఎస్సీ కాలనీ ఉందండి. సో అక్కడ కూడా ఒక 25 years నుంచి నివాసం ఉంటున్నారు, నియర్లీ 60 houses. వాళ్ళకైతే మరుగుదొడ్లు లేవు. ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ అవుట్ సైడ్ వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ మన అధికారులు మా ముందు నుంచి వెళ్ళిపోతారు కానీ ఆగరండి, మా సమస్య చూడరని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. అంతేకాని స్వతంత్ర నగర్ మధురవాడలో కూడా అక్కడ ఒక కాలనీ, రిక్షా కాలనీ, మురికివాడ కాలనీ కూడా అబ్జర్వ్ చేసామండి. అక్కడ కూడా 40 years నుంచి ఉంటున్నారట. వాళ్ళకు కూడా ప్రాపర్గా రోడ్స్ లేవు, వీధి దీపాలు లేవు. సో వాళ్ళు కూడా ఎంతో సఫర్ అవుతూ మంచినీటి సౌకర్యం లేదు, మరుగుదొడ్లు లేవని వాళ్ళు కూడా నాకు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నర్వ సైడ్ ఎల్లప్పవానిపాలెం వెళ్ళామండి, చంద్రనగర్ వెళ్ళాము, ఎర్రచేరు వెళ్ళాము. అక్కడ ప్రజలైతే మా గ్రామం అయితే భీమిలి నియోజకవర్గంలో ఉంది కానీ మా ఊరికి ఎటువంటి గుర్తింపు లేదు, మాకు ఒక ఆఫీసు కూడా లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ మేము ఎవరికి ఓట్లు వేయము, మేము నోటాకు వేసుకుంటాము, అసలు మా దగ్గరికి మీరు రాకండి అని చెప్పి వాళ్ళు ఎంతో ఫ్రస్ట్రేషన్ అయితే నా మీద చూపించారండి. సో నియోజకవర్గం మొత్తం ఈరోజు తిరిగి నేను చెప్పుకుంటూ పోతే ఒక ఊరికి ఎడ్యుకేషన్ సమస్య, ఇంకో ఊరికైతే పారిశుద్ధ్య సమస్య, ఇంకో ఊరికి మంచినీటి సమస్య, ఇంకో ఊరికి మరుగుదొడ్ల ప్రాబ్లము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మన భీమిలి నియోజకవర్గంలో చాలా ఉన్నాయండి. నన్ను కనుక మే 13వ తేదీన జరిగిన ఎన్నికలకి భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన
మన ప్రజలందరూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే నేను తప్పకుండా గెలిచిన వెంటనే కనీస మౌలిక సదుపాయాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా నెరవేరుస్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ